హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే ఈ రోజు ఫుల్ మూన్ అన్నమాట పౌర్ణమి సో ఈ పౌర్ణమి రోజున మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏమైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఇది ఈ రోజు చూద్దాం అన్నమాట సో నార్మల్గా కరెంట్ ఫీలింగ్స్ అనేది ఎవ్రీడే మారుతూ ఉంటాయి రోజు అది డైలీ మీ మధ్య ఉండే కాన్వర్సేషను సిచ్యువేషను ఫీలింగ్స్ బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట సో దానివల్ల చాలామంది వేరే ఛానల్స్ చూసారంటే ప్రతిరోజు చేస్తుంటారు కరెంట్ ఫీలింగ్స్ గురించి కానీ ఈ రోజు ఏంటంటే ఒక ముఖ్యమైన రోజు కదా అది పౌర్ణమి రోజున వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మారుతుంటాయి అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు సో అది ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాము అలాగే రొమాన్స్ ఏంజల్స్ కూడా మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది గైడెన్స్ తీసుకుందాం సరేనా సరే అలాగే మీకు ఏంజల్ గైడెన్స్ కూడా తీస్తాను ఓకే చాలా రోజులు అయింది నేను రీడింగ్ చేసి నాకు పర్సనల్ రీడింగ్స్ వల్ల కొంచెం బిజీ అయిపోతున్నాను దానివల్ల నేను చేయలేకపోతున్నాను ఎక్కువ రీడింగ్స్ సరే చూద్దాము ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ సింబల్ నొక్కినట్టయితే మీకు ఖచ్చితంగా రీడింగ్స్ అనేవి రెజనేట్ అవుతాయి ఇమీడియట్గా రెజనేట్ కాదు మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఇంకా ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే కనుక మీకు మీరు ఈ కామెంట్ కానీ షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా నా రీడింగ్స్ అనేవి రెజనేట్ అవుతాయి సరేనా చూద్దాము ఈ పౌర్ణమి రోజున మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పట్ల మీ వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి వాళ్ళని ఊహించుకోండి మీతో గడిపిన మధుర క్షణాలు వాళ్ళతో గడిపిన మెమరీస్ అవన్నీ మీరు గుర్తు తెచ్చుకోండి మీ పర్సన్ ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ద హ్యాంగ్డ్ మ్యాన్ జస్టిస్ ద ఫూల్ ఓకే సో ఈ రోజు ఏంటంటే వాళ్ళు పెద్దగా ఏ యాక్షన్ తీసుకోవట్లేదు ఏ యాక్టివిటీ లేదు సైలెంట్గా ఉన్నారు కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూ కూడా ఉండొచ్చు వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి కదలలేకుండా ఉండొచ్చు వాళ్ళు ఏదో ఒక ఇబ్బందిలో అయితే ఉన్నారు నాకు అదైతే క్లియర్గా కనిపిస్తుంది లేదంటే మీ కనెక్షన్లో మీకు ఏదైనా ఒకవేళ ఫైటింగ్ అయి ఉండొచ్చు ఆర్గ్యుమెంట్ అయి ఉండొచ్చు సో మీ విషయంలో కూడా వాళ్ళకి చాలా ఒక స్టక్ ఎనర్జీ ఉంది వాళ్ళు ముందుకి వెళ్ళలేరు వెనక్కి రాలేరు ఆ విధమైన ఎనర్జీ కనిపిస్తూ ఉంది ప్లస్ ఈ జస్టిస్ అనేది ఏంటంటే వాళ్ళు ఎయిదర్ ఒక డివోర్స్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఒక డివోర్స్ కేసు నడుస్తూ ఉండొచ్చు లేదంటే కనుక వీళ్ళు వేరే ఏదైనా కోర్టు కేసు అవ్వచ్చు లేదంటే మీతో బ్యాలెన్స్ కావాలని వాళ్ళు కోరుకోవచ్చు మీతో ఒక పెళ్ళి బంధం అనేది ఏర్పడితే బాగుండు అనేది కోరుకుంటూ ఉండొచ్చు ఈ వ్యక్తి మీకు జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారు న్యాయం చేయాలనుకుంటున్నారు మేబీ ఇంతకుముందు మిమ్మల్ని బాగా బాధ పెట్టారనుకుంటాను లేదంటే మీకు చీటింగ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీకు వాళ్ళు ఓపెన్గా ఉండి వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ చెప్పి కొంచెం బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఓకే 2 చేతులు కలిసి ఒకటైనట్టుగా వాళ్ళు మీతో ఒకటి అవ్వాలనుకుంటున్నారు అది న్యాయబద్ధంగా అది అందరికీ తెలిసే విధంగా సమాజంలో గుర్తింపు వచ్చే విధంగా ఓకే ప్లస్ ఈ వ్యక్తి ఏమో ఒక రిస్క్ తీసుకుందాము నేను ఫూల్ అయితే కూడా పర్వాలేదు కానీ నేను ఒక రిస్క్ తీసుకోవాలి ఈ కనెక్షన్లో ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళాలి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి ఒక ట్రావెలింగ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది వాళ్ళు మీ వైపుకి ట్రావెల్ చేసి రావచ్చు మిమ్మల్ని కలవచ్చు ఎందుకంటే ఈ వ్యక్తి చాలా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు సో వాళ్ళు సైలెంట్ అయిపోయారు మీతో మాట్లాడటం లేదు అంటే వాళ్ళు కాంటెంప్లేట్ చేస్తున్నారు అసలు ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అసలు మేమిద్దరము ఈ కనెక్షన్లో ఉండేది కరెక్టా కాదా ఈ వ్యక్తి నాకు కరెక్ట్ వ్యక్తా కాదా సో ఇలాగా వాళ్ళకి రకరకాల ఆలోచనలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి భయాలు ఉన్నాయి సో ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట కాకపోతే ఈసారి ఈ వ్యక్తి ఒక యాక్షన్ తీసుకుందాము ఒక రిస్క్ తీసుకుందాము మీ వైపుకి వద్దాము ఒక న్యూ జర్నీ అనేది మీతో స్టార్ట్ చేద్దాం అనేది అయితే ఈ వ్యక్తి నిర్ణయించుకున్నారు
ఓకేనా, ఇంకా చూద్దాము. ఈ పౌర్ణమి నాడు నా వ్యూవర్స్ యొక్క వ్యక్తి ఆలోచనలు ఎలాగున్నాయి? ఠాకూర్జీ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి. కృష్ణ, ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి. ఈ పౌర్ణమి రోజు మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పట్ల? 6 ఆఫ్ విజ్డమ్, 3 ఆఫ్ ఇంటెలిజెన్స్, 5 ఆఫ్ ఇంటెలిజెన్స్, 10 ఆఫ్ ఇంటెలిజెన్స్, జడ్జిమెంట్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి స్టార్. మీ లైఫ్లో అయితే చాలా జరిగినాయండి. మీ ఇద్దరి లవ్ లైఫ్లో అయితే మీకు చాలా జరిగినాయి. చాలా మట్టుకి నెగిటివ్గానే నాకు కనిపిస్తూ ఉంది. కానీ ఈ వ్యక్తికి ఏంటంటే ఒక హోప్ అనేది ఉంది. ఈ కనెక్షన్లో మంచి రోజులు వస్తాయి, మళ్ళీ మేమిద్దరం కలుస్తాము, మేమిద్దరం కలిసే ఉంటాము, మేము విడిపోము అనేది ఒక హోప్ అనేది ఈ వ్యక్తికి ఉంది. ప్లస్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా, ఒక సెలబ్రిటీ లాగా, ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ లాగా మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళ దూరం నుంచి. మీకు ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యక్తికి ఇన్సెక్యూరిటీ కూడా ఉంది. మీ ముందు వాళ్ళు ఎంత అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట. నేను అసలు ఈ వ్యక్తికి సరిపోతానా, నేను ఈ వ్యక్తికి సరిపడతానా అన్నట్టుగా వాళ్ళకి కొంచెము సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయి. ప్లస్ వాళ్ళకి అంటే ఏదో ఒక ఇన్సెక్యూరిటీ అయితే ఉంది మీ దగ్గర, తను తక్కువ అన్నట్టుగా ఫీలింగ్ అనమాట. మీ లెవెల్కి మ్యాచ్ చేయడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ రీకన్సిలియేషన్ అనేది బాగా కనిపిస్తుంది. ఒకవేళ మీది ఎండింగ్ అయిపోయి ఉంటే కనుక ఈ కనెక్షన్లో, ఎందుకంటే నాకు ఇక్కడ హార్ట్ బ్రేక్ కనిపిస్తూ ఉంది, థర్డ్ పార్టీ కనిపిస్తూ ఉంది, ఇద్దరికి ఫైటింగ్లు కనిపిస్తున్నాయి, ఇద్దరు ఆర్గ్యుమెంట్స్, అరుచుకోవడము, తిట్టుకోవడము, మళ్ళీ ఒకరినొకరు బ్లాక్ చేసుకోవడము, ఇవన్నీ నాకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ 10 ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఎండింగ్ కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఎక్కడో అక్కడ ఈ వ్యక్తి అయితే మళ్ళా రీకన్సిలియేషన్ కావాలి, మీరిద్దరూ కలవాలి. ఎందుకంటే మీ ఇద్దరిది ఒక స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ కనెక్షన్. ఎందుకంటే 6 ఆఫ్ విజ్డమ్, 6 ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే ఒక ప్యూర్ లవ్, ఇన్నోసెంట్ లవ్, మళ్ళానేమో రీకన్సిలియేషను, ఇద్దరు మళ్ళీ రీయునైట్ అవ్వటము, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో దానికి ఏంటంటే వాళ్ళు ఎలాగైనా సరే మళ్ళీ మీ ఇద్దరు కలుస్తారు, రీయునైట్ అవుతారు, ఒక జడ్జిమెంట్ అనేది జరుగుతుంది. ఈ వ్యక్తి ఎలాగంటే ఒక న్యాయబద్ధమైన వ్యక్తి అండి. వీళ్ళు ఒక ప్లేయరు అలాంటి వ్యక్తి కాదు, ఒక న్యాయమైన వ్యక్తి అన్నమాట. వాళ్ళు చాలా ఏదైనా చేస్తే అందరికీ మంచి జరగాలి, సొసైటీలో మంచి పేరు ఉండాలి, ఇలా కోరుకునే వ్యక్తి అనమాట. కానీ ఎక్కడో అక్కడ మీరు అనే మాటలు, లేదంటే మీరు చేసే ఫైటింగు వాళ్ళని చిత్రవద చేస్తుందన్నమాట. ఎందుకంటే 10 ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే అది ఒక ఎండింగ్, అంటే అది ఇంకా డీప్ పెయిన్ అనమాట. ఇంకా ఆ పెయిన్ని ఎవ్వరు తట్టుకోలేరు, అంత పెయిన్ని ఈ కనెక్షన్లో వాళ్ళు అనుభవించారు. సో దానివల్ల అది ఎండ్ అయిపోయింది అనుకున్నారు, ఇంకా అయిపోయింది అని. కానీ వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు, ఇంకా ఆశిస్తున్నారు, మాకు రీకన్సిలియేషన్ జరగాలి, మళ్ళీ మేమిద్దరం కలవాలి, అది ఇది అని చెప్పేసి వాళ్ళకి చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఒక పక్క హార్ట్ బ్రేక్ ఉంది, పెయిన్ ఉంది. అసలు మీరు ఎందుకు వస్తారు వెనక్కి? మీకు వాళ్ళలో ఏముందని మీరు వెనక్కి వస్తారు? ఏం చూసి వెనక్కి వస్తారు? ఇలాంటివన్నీ భయాలన్నమాట, మనసులో భయము. కానీ మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇవన్నీ వాళ్ళకి రోజు అలవాటు అయిపోయింది అనమాట. అంటే మిమ్మల్ని ఒక్కరోజు కూడా విడవకుండా చూస్తున్నారు, అలాగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీ గురించి ఎక్కువ ఇంకా తెలుసుకుంటున్నారు. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకుంటున్నారు అనమాట. ఇక్కడ కుంభరాశి మళ్ళీ తులారాశి చాలా ప్రామినెంట్గా ఉన్నాయండి. మళ్ళా ఎక్కువగా ఇక్కడ క్లారిటీ, ఈ వ్యక్తికి ఏంటంటే క్లారిటీ కావాలి. ఇక్కడ చూసారంటే స్వర్డ్స్ ఏంటి, ఎక్కువ ఓవర్ థింకింగ్, ఓవర్ ఆలోచన,
ఆ ఆలోచన వల్ల వాళ్ళకి లేనిపోని హెల్త్ ఇష్యూస్, డిప్రెషను, రాత్రి నిద్ర పట్టకపోవటము. సో మీకు కూడా రాత్రులు నిద్ర పట్టట్లేదంటే ఖచ్చితంగా మీ వ్యక్తి మిమ్మల్ని తలుచుకుంటున్నారు. దానివల్ల మీకు రాత్రి వేళ నిద్ర పట్టట్లేదు. ముఖ్యంగా ఒక 3 o'clock కానీ 1 o'clock కానీ అలా మెలకు వచ్చిందంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఆ వ్యక్తి కూడా నిద్ర లేకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు. అందుకనే మీకు మెలకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మనసులోంచి తీసేద్దాము అనుకుంటే కూడా వాళ్ళు ఓవర్ థింకింగ్ అనమాట, విపరీతమైన ఆలోచన. అసలు మీరు ఎందుకు అలా మాట్లాడారు, మీరు ఎందుకు ఇలా చాటింగ్ చేశారు, అసలు మీకు ఏం కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఎలాగంటే మెసేజెస్ టైప్ చేయడం, డిలీట్ చేసేయడం, టైప్ చేయడం, డిలీట్ చేసేయడం. ఎందుకంటే ఆ మెసేజ్లు చూసి మీరు ఎలా ఫీల్ అవుతారు, మీరు ఇంకా నెగిటివిటీ పెంచేసుకుంటారేమో. సో వాళ్ళకి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, భయము, మీరు ఎక్కడ దూరం అయిపోతారో అని. ఎందుకంటే వాళ్ళకి మీరు దూరం అవ్వేది ఇష్టం లేదు. ఒకవేళ మీకు అనిపించవచ్చు, ఏంటక్క మీరు ఎలా చెప్తున్నారు, అతను అసలు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి మాతో కలిసి లేరు, మమ్మల్ని గోస్టింగ్ చేస్తారు, బ్లాక్ చేస్తారంటే అవంతా వాళ్ళ ఇన్సెక్యూరిటీని కప్పిపుచ్చుకునేకి చేసే ప్రయత్నం అనమాట. ఈ వ్యక్తి చాలా ఈగోయిస్టిక్ పర్సన్. చాలా ఎవరైనా ఒక మాట అంటే పడరు, వెరీ డిఫెన్సివ్, వెరీ ఈగోయిస్టిక్. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోవాలంటేనూ కూడా వాళ్ళ ఈగో అనేది అడ్డుపడుతూ ఉంది. సరే చూద్దాం ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. చూసారా, జడ్జిమెంట్ 2 సార్లు వచ్చింది. సో ఖచ్చితంగా ఇది డబుల్ కన్ఫర్మేషన్ అండి. ఒకవేళ మీరిద్దరూ విడిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కలుస్తారండి. అది ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్. ఎందుకంటే 2 సార్లు జడ్జిమెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ కలుస్తారు. ఓకే, యూనియన్ అని రాయండి కామెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా మీకు యూనియన్ అనేది జరుగుతుంది. 4 of Swords. భయపడుతున్నారండి, చాలా భయపడుతున్నారు. వాళ్ళ లైఫ్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మిమ్మల్ని ఎలా చూసారా, మళ్ళీ 3 of Swords. ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉంది, హార్ట్ బ్రేక్ ఉంది. 3 సార్లు వచ్చింది. 333 అని కూడా రాయండి కామెంట్ సెక్షన్లో. 3 సార్లు 3 వచ్చింది. సో మార్చ్ మంత్, ఈ మంత్ మీకు చాలా ముఖ్యమైన మంత్. సో మేబీ ఈ మంత్లో వీళ్ళు మిమ్మల్ని ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. సో ఈ వ్యక్తి ఏదైనా ఒక చిన్న కమిట్మెంట్ లాగా ఇవ్వచ్చు, ముందుకి ఒక స్టెప్ ముందుకు వేయచ్చు. కానీ వాళ్ళ యాక్షన్ ఏంటంటే చాలా స్లో. కానీ ఈ మార్చ్ మంత్లో వాళ్ళు ఏదో ఒక రిస్క్ అయితే తీసుకుంటారు మీ పట్ల. ఎయిదర్ వాళ్ళు మనసులో ఉండేది మీకు చెప్తారు, లేదంటే ముందుకు ఒక అడుగు వేస్తారు, మిమ్మల్ని కలుస్తారు. ఏదో ఒకటైతే ఈ మార్చ్ మంత్లో జరుగుతుంది. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు చాలా ఇంపార్టెంట్ మీకు. ఈ 3 నెలల్లో ఈ కనెక్షన్ అనేది చాలా గ్రో అవుతుంది. మీరిద్దరు కలుస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు, మీరు దక్కాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక రకమైన వాళ్ళకి ఈ చుట్టుపక్కల ఉండే మనుషులు కూడా మంచి వాళ్ళు కాదండి. వాళ్ళకి నెగిటివ్గా చెప్పటము, మీ గురించి బ్యాడ్గా చెప్పటము, ఇట్లంతా చేస్తున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ముందుకు ఏదైనా స్టెప్ వేయాలంటే కూడా భయం వేస్తుంది. దానివల్ల ఏంటంటే రెస్ట్ అండ్ రెజ్యూనేషన్, సైలెంట్గా ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు, ఇంకే యాక్షన్ లేకుండా సైలెంట్గా ఉన్నారు. కానీ మిమ్మల్ని విపరీతంగా మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు, రాత్రి వేళ ఏడుస్తున్నారు. ఎందుకంటే హార్ట్ బ్రేక్ అనమాట, చాలా పెయిన్లో ఉన్నారు ఈ వ్యక్తి. అది ఫిజికల్ పెయిన్ అవ్వచ్చు, లేదంటే ఎమోషనల్ పెయిన్ అవ్వచ్చు, మీ నుంచి దూరం అయ్యారనే బాధ కూడా ఉండొచ్చు. 3 of Swords అనేది చాలా విపరీతమైన పెయిన్ అనమాట, బాధ. ఓకే, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, దానిలో అయితే ఏ డౌట్ లేదు, చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఇంకేంటంటే రోజు రోజుకి ఆశ అనేది చచ్చిపోతుంది. లేదు ఇంకా మా జీవితంలో ఇంకేమీ లేదు, నా జీవితంలో ఇంకా మీరు చేయి దాటిపోతారు అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి ఇప్పుడు మీ వైపుకి రావాలనుకుంటున్నారు. కొంతమందికి ఏంటంటే మీ కనెక్షన్ స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది, కొంతమందికి 6 months అవుతుంది, కొంతమందికి కొత్త కనెక్షన్ 3 months అవుతుంది. కానీ ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ చెప్పి, ఎందుకంటే ఇంకా వీళ్ళు లేట్ చేశారంటే మీరు వెళ్ళిపోతారు, మీకు వేరే వాళ్ళతో వెళ్ళిపోతారని భయం అనమాట వాళ్ళకి. అందుకని చెప్పేసి ఇంకా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు.
యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఈ మంత్లోనే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. క్లెయిమ్ చేసుకోండి, 333 అని రాయండి, యూనియన్ అని రాయండి. ఖచ్చితంగా మీకు ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏంజల్స్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము. ఇట్స్ అప్ టు యూ. ఓకే, మీరు వెయిట్ చేస్తారా ఈ వ్యక్తి గురించి, మీరు పాజిటివ్గా ఉంటారా, ఇదంతా ఇట్స్ అప్ టు యూ. అది మీ పట్ల ఆధారపడింది. వెయిట్. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో నేను మూవ్ ఆన్ అయిపోతాను, ఈ వ్యక్తి ఇంకా వేస్ట్, రారు, అది ఇది అనుకుంటే ఏంజల్స్ చెప్తున్నారు వెయిట్ అని చెప్తున్నారు. ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకే, మీరు అనుకుంటున్నట్టుగా ఇది నెగిటివ్గా లేదు ఈ సిచ్యువేషను. ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. నాట్ ద రైట్ టైం. ఇప్పుడంటే రైట్ టైం కాదు, కానీ ఈ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానికోసం మీరు వెయిట్ చేయాలి. తొందరపడితే పనులు జరగవు అనేసి చెప్తున్నారు అనమాట ఏంజల్స్. ఇంకా రొమాన్స్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఈ పౌర్ణమి నాడు మీరు మాకు ఇచ్చే గైడెన్స్ ఏంటి రొమాన్స్ ఏంజల్స్? ఈ కనెక్షన్ గురించి, మా పర్సన్ యొక్క వ్యక్తి గురించి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ మాకు చెప్పండి. ఎక్స్ప్రెస్ యువర్ లవ్. గో అహెడ్ అండ్ మేక్ అ రొమాంటిక్ జెస్చర్. ఓకే, సో మీరు లవ్ అంట మీరు ఎక్స్ప్రెస్ చేయాలంట. అప్పుడు ఖచ్చితంగా ఈ రొమాన్స్ అనేది ముందుకు వెళ్తుంది. లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్. ఇంక కంట్రోల్ ఇష్యూస్, ఈగోస్ ఇవన్నీ మీరు పక్కన పెట్టాలి. అలౌ దిస్ సిచ్యువేషన్ అన్ఫోల్డ్ న్యాచురల్లీ. సో మీరు ఎంత తొందరపడి టెన్షన్ పడితే కూడా ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళదు. సో కంట్రోల్ వదిలేసేయండి. సో ఇది మెల్లిమెల్లిగా మీ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది. మీరు కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. యువర్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటిక్లీ అట్రాక్టివ్. మీకు సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అది ఉంటేనే మీకు వేరే వాళ్ళకు కూడా మీరు అట్రాక్టివ్గా కనిపిస్తారు. ఫ్రీ యువర్ సెల్ఫ్. ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, మీరు ఈ కనెక్షన్ నుంచి డిటాచ్ అయిపోయి మీరు మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి అనేది మీ లైఫ్లోకి వెనక్కి వస్తారు. ఓకేనా? సో మీరు ఎక్స్ప్రెస్ యువర్ లవ్. మీరు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే కూడా ప్రేమగా ఉండండి. మీరు వల్నరబిలిటీ చూపించండి, మీ సాఫ్ట్ సైడ్ని చూపించండి మీ వ్యక్తికి. ఖచ్చితంగా ఆ వ్యక్తి అనేది మీ ప్రేమ, మీ అనురాగం కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఒకవేళ వాళ్ళకి ఆ లవ్ అనేది చూపించారంటే ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ఇంకా మీ దగ్గర ఉండిపోతారనమాట. ఇంకా కట్టేసినట్టుగా మీ దగ్గర ఉండిపోతారు. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగు, పౌర్ణమి రీడింగు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రీడింగ్ రెజినేట్ అయిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా 333 మళ్ళానేమో యూనియన్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై సాయిరామ్.